బ్రో జూనియర్ మూవీ చూసాను బ్రో, నిజంగా చాలా బాగుంది. అసలు ఎందుకు వెళ్ళాలి జూనియర్ మూవీకి అని అందరికి క్వశ్చన్ మార్క్ ఉంది, నాకు కూడా ఉంది. అసలు ఏంటి, అసలు వెళ్ళాలా వద్దా అని క్వశ్చన్ మార్కు. కానీ సినిమా చూశాక మాత్రం ఆన్సర్ దొరికింది బ్రో. వచ్చాను, 100% సాటిస్ఫై అయ్యాను. సినిమాలో ఉందన్నమాట, మెమరీస్ని మేక్ చేసుకోండి అని హీరో చెప్తూ ఉంటాడు. నిజంగా ఈ సినిమా థియేటర్లో చూశాను, ఈ ఒక మెమరీ నాకు ఉండిపోద్ది, లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. థియేటర్లో జూనియర్ సినిమా చూశాను నేను అన్న మెమరీని మాత్రం నేను తీసుకెళ్తా. నిజంగా 100% చాలా బాగుంది మూవీ. యాక్టింగ్, ఎమోషను, యాక్టింగ్ అదే డాన్స్, యాక్టింగ్, ఎమోషన్ అన్ని టాప్ బ్రో. నిజంగా ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్ తీసుకున్నా, వాళ్ళని వెళ్ళి ఇన్స్పిరేషన్ తీసుకున్నా. ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు, ఆయన ఒంట్లో ఇంజెక్ట్ చేసేసుకున్నట్టున్నాడు ఎన్టీఆర్ని. నిజంగా కొన్ని ఫ్రేమ్స్లో ఎన్టీఆర్ యాక్టింగ్, ఎన్టీఆర్ డాన్స్ కనిపిస్తుంది. నిజంగా ఆ లెవెల్లో చేశాడు. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాను బ్రో, నిజంగా డబ్బుంటే అయిపోవచ్చు హీరోలు అనేసి అంటున్నారు. ఆయనకి డబ్బుంటే, ఇంటి నిండా డబ్బు ఉంది కాబట్టి వచ్చేసాడు అనుకుంటారు, రాంగ్. ఒంటి నిండా యాక్టింగ్ చేయాలి అన్న జబ్బు ఉంది ఆయనకి. నిజంగా ఆ జబ్బు ఉండబట్టే వచ్చాడు, నిలబడ్డాడు, యాక్టింగ్ చేశాడు, ప్రూవ్ చేసుకున్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కిరీటికి. మిగతా శ్రీలీల వైరల్ వయ్యారి బ్రో, పిచ్చెక్కిచ్చేశారు నిజంగా. వైరల్ వయ్యారి నేనే టాప్ బ్రో. నిజంగా మీరు ఆ ప్రోమోలో చూసింది చాలా 10%, సినిమాలో 100% ఉంది డాన్స్. కొంతమంది కిరీటి యాక్టింగ్ గురించి కొంచెం డల్ గా ఉంది చెప్తున్నారు, మీరేం చెప్తున్నారు? లేదు బ్రో, క్లైమాక్స్ వరకు చూడండి మీరు. ఎమోషన్స్ కాడ యాక్టింగ్ నిజంగా టాప్. నిజంగా ఎన్టీఆర్ అన్నని ఇన్స్పిరేషన్ అన్నాడు, నిజంగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇది ఫస్ట్ సినిమానే, ఇంకా 2-3 సినిమాలు వస్తాయి, ఇంకా ప్రూవ్ అయిపోతుంది. ఇంకెక్కడికో వెళ్ళిపోతాడు. సినిమాలో స్టేట్ టాపర్ అనేసి ఉంటారు మన కాలేజ్. ఈ స్టేట్కే కాదు, ఇతను ఇప్పుడు 2 స్టేట్లకి, కన్నడకి, తెలుగుకి, రెండింటికి టాపర్ అయిపోతున్నాడు ఈ సినిమా ద్వారా. నిజంగా టాప్. సూపర్ ఉంది బ్రో మూవీ అయితే. సూపర్ అనిపించింది, మామూలు అయితే లేదు. వైరల్ వయ్యారి కిరీటి అన్న అయితే అందరు టాప్ అయితే వస్తాడు, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే మేము కూడా షూటింగ్స్ లో ఉన్నాం అని చెప్తున్నా. కిరీటి సార్, యువర్ రాక్ ద పర్ఫార్మెన్స్, అంతే, ఏం చెప్పలేను ఇంకా సార్ గురించి. లాగ్ ఏం లేదన్న, చూసా అంటే అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది స్టోరీ మాత్రం. సెకండ్ హాఫ్ మాత్రం ఖచ్చితంగా కన్నీళ్ళు అయితే వస్తుంది, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా. సూపర్ చేశారు సార్. చాలా మన హాసిని కంబ్యాక్ అనుకోవచ్చు. చాలా మంచి ఉంది మూవీ అయితే. సూపర్ ఉంది సార్. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ నడుస్తుంది సాంగ్ అయితే. ఇప్పుడు ఆల్రెడీ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది రామనాయుడులో. ఇది మాత్రం ఖచ్చితం, ఎందుకంటే సార్ ఆల్రెడీ మేడంతో కాదు, మేడం కంటే ఎక్కువనే చేశారని నేను చెప్తా. మామూలు చేయలేదు సార్ అయితే, సూపర్ సార్ అంతే. వచ్చారు, ఖచ్చితంగా వచ్చారు. ఎందుకంటే శ్రీలీల బీట్ చేసే హీరో కిరీటి సార్ వచ్చారు. ఇక మామూలు ఉండదు, కే ర్యాంప్ అంతేగా. ఆ ఫైట్ కోసం మాత్రం ఖచ్చితంగా థియేటర్ వెళ్ళి చూడాలన్న సినిమా మాత్రం చాలా బాగుంది. నాన్న పేరు చూపించడం ఏంటన్నా, అన్న ప్రతి మనిషికి కోపం వస్తుంది, కానీ తండ్రికి ఉన్న కోపం అదే నిజమైన ప్రేమ అని చెప్పాలని జూనియర్ సినిమా మాత్రం నిజంగా. దేవేంద్ర ప్రసాద్ గారు అన్న మీరు చాలా సినిమాలు చేశారన్నా. ఇందులో మాత్రం మ్యూజిక్ మాత్రం ఎరగదీస్తారన్న, జనాలు మాత్రం థియేటర్ లో కూర్చోబెట్టారన్నా. వైరాల నాన్న కళ్ళ థియేటర్ చెప్తున్నాను కదన్నా. నాకు కొడుకన్నా, నిజంగా తండ్రి ఆవేదన కొడుకులో ఎలా ఉంటుందో, కొడుకు ఆవేదన తండ్రులు ఎలా ఉంటుందో, కూతురు ఆవేదన తల్లిలో తండ్రులు ఎలా ఉంటుందో ఈ థియేటర్ చూపించారన్న. స్క్రీన్ తన జూనియర్ సినిమా అన్న నిజంగా చెప్తానన్నా. చాలా మంది మాత్రం ఇంకా సరే విలేజ్ గురించి అప్డేట్ గురించి ఏదో అనుకుంటారు. అప్డేట్ మాత్రం ప్రతి మనిషి అప్డేట్ అవ్వాలన్నా. ఎప్పుడో పూర్వకాలం గురించి కాదన్నా, ఇప్పుడు అంత అప్డేట్ మీద నడుతుందన్నా. టైము అప్డేట్ అన్నా. ఖచ్చితంగా మాత్రం థియేటర్కి వచ్చి మాత్రం ఈ సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రేటింగ్ అన్నా 100కి 90.